నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు కనుమ పండగ అడ్వాంటేజ్ ను వాడుకొని అంచనాలను మించిపోయే కలెక్షన్లను సాధించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు వెళ్తుందేమోనని అనుకున్నప్పటికీ నైట్ షోలలో మంచి ఓవర్ఫ్లో ను సొంతం చేసుకున్న ఈ సినిమా అద్భుతంగా ట్రెండ్ ను చూపించి ఏకంగా అంచనాలను మించిపోతూ 4వ రోజు 7.21 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసి దుమ్ము దుమారం లేపింది. వరల్డ్ వైడ్ గా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కొంచెం డ్రాప్ అవ్వడంతో మొత్తం మీద 7.71 కోట్ల దాకా షేర్ ను వరల్డ్ వైడ్ గా 4వ రోజున సొంతం చేసుకోగా 13.45 కోట్ల దాకా గ్రాస్ ను 4వ రోజున వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇక 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 11.77 కోట్లు, సీడెడ్ లో 9.85 కోట్లు, వైజాగ్ లో 6.99 కోట్లు, ఈస్ట్ లో 4.97 కోట్లు, వెస్ట్ లో 3.71 కోట్లు, గుంటూరులో 6.95 కోట్లు, కృష్ణాలో 4.39 కోట్లు, నెల్లూరులో 2.93 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 51.56 కోట్ల దాకా షేర్ ను 78.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.35 కోట్లు, ఓవర్సీస్ లో 7.10 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 62.01 కోట్ల దాకా షేర్ ను 101.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో ఆల్మోస్ట్ 76% వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా మరో 20 కోట్ల లోపు షేర్ అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. 4వ రోజు సినిమా హోల్డ్ చేసిన తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు వీకెండ్ లో పూర్తయ్యే సమయానికి బ్రేక్ ఈవెన్ ను వరల్డ్ వైడ్ గా అందుకొని బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ రికార్డును నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.